మార్నింగ్ కానీ లంచ్ ఎట్లాంటి మధ్యాహ్నం కానీ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి ఎవరు ఏంటంటే ఆకలితో ఉండొద్దు అని చెప్పేసి ఎవరి దినం ఏంటంటే మనకి ఎక్కడ చూసినా కూడా మినిమం 30 రూపీస్ తోని బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇస్తున్నారనమాట. మినిమం 30 రూపీస్ తోని ఎక్కడైనా కూడా సిటీ మొత్తంలో 5 రూపీస్ లో మనకి ఏమొస్తుంది అంటే ఇది చూపెట్టచ్చు అనమాట. వీలంత వరకు చాలా మందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి తెలియదు అనమాట ఏంటంటే 5 రూపీస్ లోనే బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది అని చెప్పేసి ఈ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్ గురించి చాలా మందికి తెలియదు. 5 రూపీస్ కి 3 ఇడ్లీ 3 పీస్ వస్తుంది. ఈ సైజు ఉంటాయి మంచిగా. కూరైనా బోర్డైనా ఏదైనా 3 పీస్ 5 రూపీస్ అనేది మంచిదే కదా. బయట చూసినా 70-80 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు ఒక 20 రూపాయలు ఒక రోజు గడుస్తుందని హ్యాపీగా కదా. మిడిల్ క్లాస్ అంటే అందరికంటే పథకం మీద ఒక పూట అవకాశం ఉండకుండా అన్నట్టు అందరికి నిండదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్. ఒక తెలంగాణ గవర్నమెంట్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని కవర్ చేయబోతున్నాము. మనము వింటూ ఉంటాం ఏంటంటే 5 రూపీస్ కి మనకి బయట ఎక్కడైనా కూడా చాయ్ కూడా దొరకట్లేదు. అలాంటిది మనకి 5 రూపీస్ కి బ్రేక్ఫాస్ట్ మాత్రం, అది కూడా ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్, మిల్లెట్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం మనకి ఇస్తారు. మీరు విన్నది కరెక్టే. ఇది వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అది కూడా మనకు ఓన్లీ 5 రూపీస్ కి మనకి బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇవ్వబోతున్నారు అనమాట. లొకేషన్ ఎగ్జాక్ట్ గా మనకి ఇది మింట్ కాంపౌండ్ కి కొద్దిగా ముందు వస్తేనే మనకి ఉందన్నమాట. ఇది ఈ వీడియోలో ఏంటంటే మొత్తం మనం బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చూపించే ముందు, దానికి ముందు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ గురించి ఒక 2 minutes మాత్రం మనం మాట్లాడదాం తప్పకుండా. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చి ఏంటంటే ఇది ఏంటంటే మీరు ఇదివరకు కూడా ఏంటంటే మనకి గవర్నమెంట్ అన్నపూర్ణ క్యాంటీన్స్ అని మనకి ఉండేటివి. అది మీ అందరికి ఐడియా ఉన్నది ఏంటంటే 5 రూపీస్ కి మాత్రం లంచ్ ప్రొవైడ్ చేసేది తెలంగాణ గవర్నమెంట్, ఇది వరకు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చేసి మనకి విజయదశమి కానుకగా మనకి అదే సేమ్ హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళతోని అసోసియేట్ అయ్యి ఏంటంటే ఇప్పుడు 5 రూపీస్ కి బ్రేక్ఫాస్ట్ ని మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అంటే ఇదివరకు అన్నపూర్ణ క్యాంటీన్స్ వచ్చేసి ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్స్, ఇందిరమ్మ టిఫిన్స్ అని మనకి ఈ ప్రాజెక్ట్ ని మాత్రం నేమ్ చేంజ్ అయింది. అండ్ వీళ్ళు వచ్చేసి మనకి లంచ్ తో పాటు మనకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ని కూడా 5 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఏంటంటే మనకి మిల్లెట్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్. ఎవ్రీడే కూడా ఏంటంటే వీళ్ళది బ్రేక్ఫాస్ట్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి, రిపీటెడ్ గా ఉండవు. అది ఏంటంటే 6 days మాత్రమే ఆపరేషన్ లో ఉందన్నమాట, మండే టు సాటర్డే వరకే. అండ్ సండే హాలిడే ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్ గా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 60 centers లో మనకి ఆపరేషన్ మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ కంప్లీట్ గా వచ్చేసి మనకి ఇంత ముందుకు 120 centers లో, అంటే అన్నపూర్ణ క్యాంటీన్స్ మన టోటల్ మనకి హైదరాబాద్ లో మనకి 120 centers లో మాత్రం ఉండేది. బట్ వీళ్ళది ఏంటంటే 120 నుంచి ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ వచ్చేసి 120 నుంచి 150 centers కి దీన్ని పెంచాలని చెప్పేసి టార్గెట్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ మెయిన్ టార్గెటెడ్ ఆడియన్స్ వచ్చేసి మనకి డైలీ వేజ్డ్ వర్కర్స్ అండ్ స్టూడెంట్స్, ఇంకోటి మైగ్రేటెడ్ వర్కర్స్, వీళ్ళకి అందరికి ఏంటంటే ఇంకోటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ పూర్ ఫ్యామిలీస్ కి కానీ ఏంటంటే సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఈ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి బ్రేక్ఫాస్ట్ 5 రూపీస్ కానీ లంచ్ కూడా 5 రూపీస్ ఇవ్వడం వల్ల ఒక సామాన్యునికి 3000 రూపీస్ పర్ మంత్ ఎట్లా అంటే సేవ్ అవుతుందని చెప్పేసి మాత్రం చెప్తున్నారనమాట. సో మనం ఏంటంటే లోపలికి వెళ్ళి ఒకసారి ఈ ప్రాజెక్ట్ ని ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారో, ద సేమ్ టైం వీళ్ళు ఇచ్చిన ఏంటంటే ఫెసిలిటీస్ లోపల ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనం లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము. సో ఇది చూడొచ్చు, ఇది 5 రూపీస్ కే రూపాయలకే భోజనం అని చెప్పి అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇందిరమ్మ క్యాంటీన్ చూస్తున్నారు కదా, మింట్ కాంపౌండ్ దగ్గర ఉంది. అండ్ ఇది HKM అంటే ఏంటంటే మనకి హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ చూడొచ్చు మీరు ఇక్కడ 7 AM to 9:30 AM. అండ్ కాస్ట్ పర్ మీల్ చూడండి, ఇది 19 రూపీస్. అండ్ బెనిఫిషియరీ అంటే మనం పేయాల్సింది 5 రూపీస్. మనకి GHMC దీంట్లో కాంట్రిబ్యూషన్ వచ్చేసి 14 రూపీస్ ఉందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ గా మనకు వచ్చేది 19 రూపీస్ లో, బట్ మనం పే చేసేది మాత్రం 5 రూపీస్. అండ్ లంచ్ టైమింగ్ కూడా చూడొచ్చు, కాస్ట్ పర్ మీల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 30 రూపీస్ ఉంటుంది, బట్ బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 5 రూపీస్ అండ్ GHMC కాంట్రిబ్యూషన్ 25 రూపీస్ ఉంది. సో ఇది ఏంటంటే వన్ ఆఫ్ ది గేమ్ చేంజర్స్ అని మాత్రం చెప్పొచ్చు ఇది తెలంగాణ గవర్నమెంట్ కి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు బయట నుంచి ఎట్లా అంటే ఎట్లా కనబడుతుంది అనేది. ఓకే, ఇదనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే మిన్ కాంపౌండ్ రోడ్ మనందరికి తెలిసిందే, ఫేమస్ ఇది. అండ్ ఇట్లా వెళ్తే మనకి ఏంటంటే మనకి ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ దగ్గరికి మాత్రం వెళ్తూ ఉంటాం మనము ఈ రూట్. సో ఒకసారి లోపలికి వెళ్ళి మాత్రం మనం చూద్దాం.
సో అన్నమాట అన్న వాళ్ళు మనకి ఇక్కడ సర్వ్ చేస్తున్నారు 5 రూపీస్ కే బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ చూడొచ్చు క్యాన్స్ ఆల్రెడీ ఎట్లా అంటే మనకి ఎవ్రీ డే మనకి ఇట్లా సప్లై మాత్రం వస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్. సో ఇది చూడండి ఇగో మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి ఇవాళ ఉప్మా మాత్రం ఇస్తున్నారు అనమాట. అండ్ ఉప్మాతో పాటు మనం చెక్ చేస్తే ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్ లో మనకి చట్నీ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు సాంబార్ కూడా వేడి వేడి సాంబార్. సో బ్రేక్ఫాస్ట్ మాత్రం ఏంటంటే మనకి వేడి వేడిగా మాత్రం మనకి దొరుకుతుంది అనమాట. చూడొచ్చు ఎంతమందికి ఎట్లా అంటే ఎంతమందికి మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. నమస్తే. ఇది మన దసరా టైంలో ఓపెనింగ్ అయిందా 29 ఓపెనింగ్ అయింది. ఈ బ్రేక్ఫాస్ట్ మనకు వచ్చేసి 5 రూపీస్ కి ఒకరోజు పూరి, ఒకరోజు బోండా, ఒకరోజు రాగి ఇడ్లీ, మళ్ళా రాగి ఉప్మా, మళ్ళా రాగి డైలీ ఒక చేంజ్ అవుతూ ఉంటది. డైలీ ఒక ఐటమ్ చేంజ్ అవుతూ ఉంటది. ఇక్కడ దగ్గర దగ్గర ఒక 300 మెంబర్స్ తింటారు. ఇంకా వచ్చినా ఇంకా బెటర్గా ఉన్నారు. ప్రెసెంట్ 300 మెంబర్స్ తింటున్నారు. 7 నుంచి 9:30 వరకు లంచ్. మళ్ళీ లంచ్ 12 నుంచి 2:30 వరకు లంచ్. లంచ్ లో రైస్, కర్రీ, పప్పు, తొక్కు. లేదండి 5 రూపీస్ కి 3 ఇడ్లీ 3 పీస్ వస్తుంది. ఈ సైజు ఉంటాయి మంచిగా. పూరైనా బోర్డైనా ఏదైనా 3 పీస్ 5 రూపీస్ అట్లా 10 రూపాయలు వస్తే 6 పీస్ ఇస్తాం. పూరి 3 పీస్. ఉప్మా ఒక చెంచా ఉంటుంది దీని నిండా. పొంగలైనా ఉప్మా దీని నిండా ఇస్తారు. ఒక ప్లేట్ ఇస్తారు, వాటర్ ప్యాకెట్, రైస్, కర్రీ, లేదా 400 గ్రామ్స్ రైస్, అలా పప్పు, కర్రీ, తొక్కు ఉంటాయి. అక్కడ తొక్కు డబ్బులు చూడండి, 50 వస్తుంది. లేబర్టీ కాడ ఒకటి, గాంధీ భవన్ కాడ ఒకటి, ఉస్మానియా హాస్పిటల్ కాడ ఒకటి, 3-4 ఓపెన్ అయినాయి. ఇట్లా ఇంకా త్వరలో ఇంకా కొన్ని ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఓపెన్ చేసేసి HKM హరే రామారాకృష్ణ ఫౌండేషన్ HKM దాని మూమెంట్. దీనికి మన GHMC గవర్నమెంట్ నుంచి సపోర్ట్ 2 టైప్. 6 days సండే హాలిడే. సండే మొత్తం క్లోజ్, అన్ని సెంటర్లు క్లోజ్, ఎక్కడ సిటీ మొత్తం క్లోజ్. ఇక్కడ మనకి ఫుడ్ అనేది లంచ్ అనేది మంచిగా ఉంది కానీ నా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 5 రూపాయలకి టిఫిన్ వస్తుందంటే 20 రూపాయలలో క్లోజ్ అయిపోతుంది డే అనేది. మంచిదే కదా. అప్పుడు బయట చూసినా 70-80 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఒక 20 రూపాయలు ఒక రోజు గడుస్తుందని హ్యాపీగా కదా. మిడిల్ క్లాస్ వాళ్ళు మంచిగా హ్యాపీగానే ఫీల్ అవుతారు. లంచ్ అయిపోతుంది. ఇక కడుపు నిండా ఒక్కొక్కరు ఎక్కువ తింటారు. 20 రూపాయలు పెట్టుకున్నామంటే కడుపు నిండా అయిపోతుంది. అన్న ఇక్కడ గరీబ్ వాళ్ళని కాదన్న, ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఆటో డ్రైవర్లు, ఎగ్జిక్యూటివ్లు వస్తారు, సేల్స్ మ్యాన్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, లేడీస్ వస్తారు. స్టీల్ అనేది పర్టికులర్ ఓవర్ లేదన్న, ఓలన రావచ్చు తెలియదు. ఇదేంటంటే అందరికంటే పథకం ఇది. ఒక పూట అవకాశం ఉండకుండా అన్నట్టు అందరికి అవునన్నా స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ రేపట్లో వర్క్ అయిపోతుంది. లోపల ఉన్నది వాన పడ్డా మనకి ఏమన్నా లోపల ఫ్యాన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. నేను సర్వీస్ 10 years నుంచి సర్వీస్ చేస్తున్నాను. భగవంతుడు దయ. కూడా ఎట్లా అంటే మనకి ఆరో ప్లాంట్ ని మాత్రం పెట్టినారన్నమాట. ఏంటంటే ప్యూర్ వాటర్ ని మనకి ఎట్లా మినరల్ వాటర్ ని సప్లై చేద్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతో మనకు ఆరో కూడా ఒకటి పెట్టినారు, కనెక్టెడ్ ఆరో. అండ్ ఏంటంటే వర్షం పడ్డా కూడా ఎండ కొట్టినా కూడా ఏమొచ్చినా కూడా ఇబ్బంది కావద్దు ప్రజలకు అని చెప్పి ఒకటి ఏంటంటే మనకి ఈ క్యాంటీన్ లోనే చూడొచ్చు
ఇదే క్యాంటీన్ లో చూడొచ్చు మనము. మనకి ఇది ఒకటి పెద్ద ఏంటంటే ఒకటి ఇది కూడా ఏంటంటే ఒక పెద్ద సెటప్ మాత్రం పెట్టారనమాట, ఒక బాక్స్ టైప్. అండ్ ఇలా చూడొచ్చు ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ చూడొచ్చు మనకి. ఇక్కడ చూడండి ఒకటి మంచి కొటేషన్ మాత్రం ఒకటి చాలా బాగా పెట్టినారు. ఇది ఏంటంటే ఆహారం వృధా చేయకండి అని చెప్పి, ఇది చాలా పర్ఫెక్ట్ గా ఏంటంటే మంచి కొటేషన్. అండ్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఎగ్జాస్టర్స్ కూడా పెట్టినారు అనమాట, ఎండాకాలంలో ఇబ్బంది కాకుండా ఎగ్జాస్టర్స్ కూడా పెట్టినారు. అండ్ చూడొచ్చు ఇది మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఎట్లా అంటే వచ్చి తినాలంటే కూడా ఎవరైనా ఇబ్బంది లేకుండా బయట నించోకుండా కూడా మనకి చూడొచ్చు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టుకొని తినడానికి మనకి ఇక్కడ ఒకటి చూడొచ్చు. అండ్ ఇక్కడ డస్ట్బిన్ కూడా మనకి ఏంటంటే ఒకటి అరేంజ్ చేస్తారు అనమాట, తిన్న తర్వాత మన ప్లేట్స్ కానీ ఇవన్నీ వేయడానికి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ త్రాగునీరు, ఈ త్రాగునీరు కూడా ఏంటంటే మనకి చూసినాం కదా ఆరో ప్లాంట్ కనెక్ట్ చేసినది, దాంట్లోనే మనకి ఈ మినరల్ వాటర్ అన్నమాట. అండ్ హ్యాండ్ వాష్ ఏరియా చూడొచ్చు మీరు, ఇది హ్యాండ్ వాష్ ఏరియా ఎంత బాగా పెట్టినారో చూడండి. అండ్ ఈ ట్యాప్ కూడా చాలా నీట్ గా కలెక్ట్ చేసినారు చూస్తారు కదా. సో ఇదన్నమాట. డస్ట్బిన్ కూడా ఏంటంటే చూడండి, డస్ట్బిన్ కి కూడా మనకి ఇది ఒక నోటీస్ బోర్డ్ మాత్రం పెట్టినారు. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఏంటంటే ఇది డిజైన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా. సో ఇదన్నమాట మన బ్లాగ్ లో చూసినారు కదా, ఓన్లీ 5 రూపీస్ కి మాత్రమే మనకి, ఓన్లీ 5 రూపీస్ కి మాత్రం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మాత్రం మనకి ఇందిరమ్మ క్యాంటీన్ అని చెప్పేసి తెలంగాణ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో మాత్రం మనకి 5 రూపీస్ కి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ఇస్తున్నారనమాట. అండ్ మీకు ఏంటంటే లొకేషన్ తో సహా మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో మాత్రం ఇస్తానన్నమాట. అండ్ ఈ బ్లాగ్ లో మీరు ఏంటంటే మనకి ఎట్లాంటి పేదవాళ్ళ కోసం ఏంటంటే ఎవరైనా కూడా మార్నింగ్ కానీ లంచ్ ఎట్లాంటి మధ్యాహ్నం కానీ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి ఎవరు ఏంటంటే ఆకలితో ఉండొద్దు అని చెప్పేసి, ఎవరు కడుపు మాడద్దు అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ది మెయిన్ అంబిషన్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకు విన్నాం కదా మనము ఎట్లా అంటే హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళది కూడా మనం ఏంటంటే విన్నాం కదా రివ్యూ. ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక్కళ్ళు అన్నట్టు పేదవాళ్ళు అన్నట్టే కాదు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నారని చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఏంటంటే ఆటో డ్రైవర్స్ కి ఇది చాలా ఏంటంటే ఆటో డ్రైవర్స్ కి కానీ అండ్ మనకి స్టూడెంట్స్ కి కానీ లేకపోతే మైగ్రేటెడ్ వర్కర్స్ కి కానీ లేకపోతే డైలీ వేజ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఏంటంటే చాలా బెనిఫిటెడ్. ఇవాళ దినం ఏంటంటే మనకి ఎక్కడ చూసినా కూడా మినిమం 30 రూపీస్ తోని బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇస్తున్నారు అనమాట. మినిమం 30 రూపీస్ తోని ఎక్కడైనా కూడా సిటీ మొత్తంలో 5 రూపీస్ లో మనకి ఏమొస్తుంది అంటే ఇది చూపెట్టచ్చు అనమాట. మనకి తెలంగాణ గవర్నమెంట్ ది 5 రూపీస్ లోనే బ్రేక్ఫాస్ట్ వస్తుంది అని చెప్పి. అండ్ 30 రూపీస్ పెట్టే జాగా 10 రూపీస్ పెడితే కడుపు నిండా తినవచ్చు అని చెప్పేసి మాత్రం ఇక్కడ లోపల చెప్తున్నారు. సో ఈ బ్లాగ్ ని చూస్తున్నారు కదా, చూసిన వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఎందుకంటే ఇలా మనకి 5 రూపీస్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిందని చెప్పి చాలా మందికి తెలియదు. సో వీలైనంత వరకు మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అండ్ ఈ బ్లాగ్ చూసిన వాళ్ళు కూడా, కొత్తగా చూసిన వాళ్ళు మన బ్లాగ్ ని మీరు అందరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ వీలైనంత వరకు చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలియదు అనమాట ఏంటంటే 5 రూపీస్ లోనే బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది అని చెప్పేసి ఈ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్ గురించి చాలా మందికి తెలియదు. సో మీరు ఎంతమంది కంటే అంతమందికి షేర్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి తెలుస్తుంది అండ్ చాలా మంది కడుపు కూడా నిండుతుంది అనమాట. నా ఈ ప్రయత్నంలో మీరు కూడా ఏంటంటే నాకు కూడా సహకరించండి. చేయాల్సిందల్లా ఏం లేదు, అందరికి ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి, అందరికి తెలిసేటట్టు చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, అన్నదాత సుఖీ భవ. చలో ఈ బ్లాగ్ ని మనం ఇక్కడికి ఎండ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ మంచి బ్లాగ్ తో మీ ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. భారత్ మాతా की जय.